హాయ్ మమాస్, వెల్కమ్ బ్యాక్ టు యాస్టాక్ మూవీ స్టోర్. ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మన అల్లరి నరేష్ గారు నటించిన 12 రైల్వే కాలనీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్లో అయితే మన వీడియోస్ గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉందన్నమాట. కనీసం ఎంతవరకు వెళ్తుందో రీచ్ అయితే వాళ్ళైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయండి మామ. ఇకపోతే రివ్యూలోకి వెళ్ళినట్టయితే మూవీ ఎలా ఉందో చెప్పుకోవాలంటే చండాలంగా ఉంది భయ్య. నాకు అస్సలు నచ్చలేదు. మీరు వింటున్నది కరెక్టే, అసలు నాకు మూవీ అస్సలు నచ్చలేదు. కనీసం 1 పాయింట్ కూడా నచ్చలేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను మూవీకి అయితే. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి, షార్ట్ వీడియో ఉంటుంది. మూవీ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. నాకు ట్రైలర్ కూడా బాగా థ్రిల్లింగ్గా ఉందని చెప్పాను కదా. నేను ఫుల్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. అసలు నాకు మూవీ అసలు ఏం బాగాలేదు. ఏమైనా వర్తబుల్ ఉందంటే ఒక ½ అవర్ మూవీ ఉంది, అలాగే ఇంటర్వ్యూలో ఒక 5 minutes అనుకుంటా వర్త్ ఉందనమాట. అంతకు మించి నేను పెట్టిన 150 అసలు వేస్ట్ అనమాట. ఆ 150తో ఒక ఫుల్ బిర్యానీ తినొచ్చు అనమాట. హ్యాపీగా తిని ఒక థమ్స్అప్ తాగి పడుకుంటే అసలు హ్యాపీగా నిద్ర వచ్చేది. అలా ఉందన్నమాట మూవీ. ఇకపోతే స్టోరీ ఏంటంటే మామ, మన అల్లరి నరేష్ గారు అయితే ఒక అనాథగా ఉంటారనమాట. రైల్వే కాలనీలో నివసిస్తుంటారు. మనోడైతే ఒక పొలిటీషియన్ దగ్గర నమ్మిన బంటులా ఉంటాడనమాట. అతనైతే పొలిటీషియన్ అయితే మన అల్లరి నరేష్ గారికి ఒక పార్సల్ అయితే ఇస్తారు, దాచిపెట్టమని చెప్పి. అక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ స్లీప్ వేసుకోవచ్చు మామ. అసలు కళ్ళు తెరవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడనమాట. అలా ఫుల్ స్లీప్ వేసుకోవచ్చు. ఏదో ఇంటర్వ్యూకి ఒక 5 minutes ముందు ఇదివరా బాబులు ఎగరా నువ్వు ఇచ్చిన 150కి నేను వర్త్ చేస్తున్నానని చెప్తారు. కానీ అక్కడి నుంచి ఏమైనా సెకండ్ హాఫ్లో ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసావు అనుకో, అక్కడ కూడా పప్పులే కాలేసినట్టే. అక్కడ కూడా మంచి ఫుల్ స్లీప్ వేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక ½ అవర్ సెకండ్ హాఫ్లో ఒక ½ అవర్ మూవీ అయితే బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అల్లరి నరేష్ గారు స్టేజ్ మీద చెప్పారు, ఈ మూవీలో అయితే విలన్ అసలు ఎవ్వరు కనుక్కోలేరు, ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవని చెప్పి. ట్విస్ట్లు ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఒకటే ట్విస్ట్లు. కానీ అన్ని ట్విస్టులు ఉన్నా సరే చిరాకు దొబ్బుతుంది అనమాట. అలా ఉంది మూవీ. ఇంకెంతకు మించి అయితే నేను ఎక్కువ చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి రైటర్ నెక్స్ట్ కథ ఎవరో అందించారు, పొలిమేర 2 డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన అందించారనమాట. అయితే ఈ మూవీలో ఆ మూవీకి సంబంధించి ఆనవాళ్ళు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి మామ. ఈ మూవీ నా పర్సనల్ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 1.75 మామ. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. నాకైతే అనుకున్నంత కాకపోయినా కనీసం రీచ్ కూడా అవ్వలేదన్నమాట. ఇలాంటి మోర్ జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం, అలాగే మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో రివ్యూతో కలుద్దాం. బై బాయ్.